రోజుకి శవాల పక్కన చిల్లర వేరుకొని రోడ్డు పక్కన పడి ఉన్న పెండ తినే మనుషుల్లా తయారవుతున్నారు మీడియా ఛానల్స్ అంటూ ఆదిరెడ్డి మండిపడుతూ ఓ వీడియోనైతే షేర్ చేశారు. అయితే ఈ మధ్య తునిలో జరిగిన సంఘటన పైన ఆదిరెడ్డి గారు మాట్లాడుతూ పిల్లలపైన మీడియా వాళ్ళు డబ్బులు సంపాదించాలి అనుకోవడం శవాల పక్కన చిల్లర వేరుకునేలాగే అంటూ ఆదిరెడ్డి మండిపడుతూ మరో వీడియోని షేర్ చేశారు. మనందరికీ తెలిసిందే తునిలో జరిగిన సంఘటన. 3 సంవత్సరాల పాప గత కొన్ని రోజులుగా కనిపించట్లేదు. అయితే ఆ పాప ఎక్కడికి వెళ్ళింది? ఎవరైనా ఎత్తుకొని వెళ్లారా? లేకపోతే ఏం జరిగింది అని పోలీసులు మాత్రం ఆచూకీ కోసం దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తులో భాగంగా చాలామంది వీడియోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాప పైన వ్యూస్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తూ అనేక రకాల రాంగ్ వేలో థంబ్‌నెయిల్స్‌ని పెడుతున్నారు. ఆ థంబ్‌నెయిల్స్‌ని చూస్తూ ఆదిరెడ్డి గారు మండిపడ్డారు. పాప దొరకకపోయినా పాప దొరికింది, చెరువులో పడిపోయింది, గుంటల్లో పడిపోయిందని, లేదంటే కొండ సిలువ మింగేసిందని ఇలా రకరకాలుగా పెడుతున్నారు. అయితే అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కంటే అబద్ధాల ఇన్ఫర్మేషన్‌తో పాటు మీ రాంగ్ థంబ్‌నెయిల్స్‌తో పాప దొరికిందా లేదా అనే కన్‌ఫ్యూజన్‌లో పెడుతున్నారు. ఇదే విషయం మీ కుటుంబంలో జరిగితే మీరు ఇలానే థంబ్‌నెయిల్స్ పెడితే మీరు బాధపడరా అంటూ చాలా మందికి అవేర్‌నెస్ ఇవ్వడం కోసం ఆదిరెడ్డి గారు మాట్లాడారు. 2 బిడ్డలున్న తండ్రిగా మాట్లాడుతున్నాను. అదే ఇన్సిడెంట్ మన ఇంట్లో ఆ చిన్న పాప ఇన్సిడెంట్ జరిగితే ఇలానే ప్రవర్తిస్తారా అంటూ మండిపడ్డారు. ఆదిరెడ్డి గారు మొదట ఈ తుని పాప విషయం పైన ఓ వీడియోని కూడా షేర్ చేశారు. ఇది రెండో వీడియోగా మాట్లాడుతూ నేను చూస్తున్నాను రోజురోజుకి సోషల్ మీడియాలో అనేక చెత్త థంబ్‌నెయిల్స్ పెడుతూ పాప పైన డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారు. ఆ చిన్న పాప మిస్ అయినందుకు ఆ కుటుంబం ఎంతగా బాధపడుతుందో ఆలోచన పక్కన పెట్టేసి మీ థంబ్‌నెయిల్ చూసి జనాలు పాప దొరికిందేమో అంటూ వీడియోని క్లిక్ చేస్తే ఆ వ్యూస్ వస్తే దాని ద్వారా డబ్బులు సంపాదించుకోవాలని శవాల పక్కన చిల్లర ఏరుకునేలాగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆదిరెడ్డి ఆ వీడియోలో ఘాటుగా మండిపడుతూ వచ్చాడు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉంటే చెప్పండి, లేదంటే మానేయండి. అంతేకాని ఇలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ పెడుతూ ఓ చిన్న పాప పైన డబ్బులు సంపాదించడం అనేది కరెక్ట్ కాదు అంటూ ఆదిరెడ్డి వీడియో ద్వారా షేర్ చేశారు. ఈయన బిగ్ బాస్ రివ్యూస్‌తో పాటు అప్పుడప్పుడు సొసైటీలో జరిగే ఇలాంటి విషయాలపైన కూడా మాట్లాడుతూ ఓ చక్కని మెసేజెస్ ఇస్తారని చెప్పాలి. మరి దీనిపైన మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి.